నిన్న సాయంత్రం తూళ్ళూరు పోలీస్ స్టేషన్లో సాక్షి జర్నలిస్ట్ సీనియర్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అనంతరం ఈరోజు మార్నింగ్ తూళ్ళూరు పోలీస్ స్టేషన్ నుంచి ఒక స్పెషల్ టీం హైదరాబాద్ వెళ్ళి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వాళ్ళ ఇంటి వద్ద అదుపులోకి తీసుకొని జస్ట్ ఇప్పుడే అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్నారు. విజయవాడ నుంచి తూళ్ళూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అనంతరం మంగళగిరి కోర్టులో కానీ లేదా గుంటూరు కోర్టులో కానీ హాజరుపరిచే అవకాశం ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పేశారు, కృష్ణంరాజు గారు మాట్లాడింది తప్పే, దానికి మా సాక్షి ఛానల్ మొత్తం మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాం. కృష్ణంరాజు గారు అలా మాట్లాడతాడని చెప్పి మీ ఎవరు కూడా ఊహించలేదు, ఆయన సొంతగా ఆయనంతటా ఆయన మాట్లాడాడు అని కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసే ముందు వాళ్ళ ఇంటికి వచ్చారు ఒక స్పెషల్ టీం. వాళ్ళు మంచిగానే సానుకూలంగా ఆ శ్రీనివాసరావు గారు సహకరించారంట. ఆయన చెప్తున్నాడు, ఆయన మాటలో మంచిగానే పాజిటివ్గా ఉన్నారు, నా మీద ఎక్కడ కూడా వాళ్ళు వల్గర్గా మిస్బిహేవ్ చేయలేదని శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. అయితే శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసే ముందు ఆయనకి ఎటువంటి ఇంటిమేషన్ అయితే ఇవ్వాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గరికి ఇప్పుడు పోలీసు వాళ్ళు వెళ్ళారు, పోనీ ఏదైనా స్టేట్మెంట్ ఒక లెటర్ అని ఇచ్చారా, అది ఇవ్వాల. ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు సాక్షి రిపోర్టర్లు అడగడం జరిగింది, సార్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కొన్ని కారణాలు ఉంటాయి కదా, మీరు అరెస్ట్ చేసే ముందు పోనీ ఎటువంటి నోటీస్ అని ఇచ్చారా, అరెస్ట్ చేసే ముందు అంటే ఎటువంటి నోటీసు ఇవ్వాల, మీకు చెప్పేది ఏంది, మీకు ఎందుకు చెప్పాలి, మాకు అర్జెంటుగా వెళ్ళిపోవాలి, మాకు టైం లేదని చెప్పి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కారులో తీసుకురావడం జరిగింది. అయితే కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ అయ్యే సమయంలో సాక్షి రిపోర్టర్ చెప్పడం జరిగింది, రెడ్ బుక్ రాజ్యాంగం నేరుగా మా ఇంటికి వచ్చేసింది, కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నా మీద కక్ష కట్టి ఈరోజు నన్ను అరెస్ట్ చేశారు. నేను చెప్తున్నా మొదటి నుంచి కూడా, నేను కొమ్మినేని శ్రీనివాసరావు గారు నేను కృష్ణంరాజు గారు అన్న మాటలకు నేను సారీ చెప్పా, అయినా సరే నా మాట లెక్క చేయకుండా ఈరోజు నన్ను అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని చెప్పి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. ఓకే, కృష్ణంరాజు గారు అన్నారు 100%, అది కృష్ణంరాజు గారు తప్పు. ఈరోజు శ్రీనివాసరావు అనే వ్యక్తి కృష్ణంరాజు గారిని లైవ్ డ్యూటీ పిలిచినాక అది స్క్రిప్ట్ వీళ్ళు ఇచ్చారా లేదా కృష్ణంరాజు ఓన్గా చెప్పాడా అనేది అయితే మనకు తెలియదు. ఒకవేళ సాక్షి ఛానల్ వాళ్ళే ఒక స్పెషల్ టీం కృష్ణంరాజు గారికి ఇచ్చారా స్క్రిప్ట్ అనే దాని గురించి కూడా విచారణ జరిపిస్తే చాలా బాగుంటుంది. కృష్ణంరాజు గారు ఆ రోజు అలా ఎందుకు మాట్లాడాడు అనేది నాకు కూడా ఇప్పటికి అర్థం కాల. బహుశా కృష్ణంరాజు గారు మాట్లాడడం అనేది అది 100% తప్పు. అది కృష్ణంరాజే కాదు, ఎవరు మాట్లాడినా సరే అది 100% తప్పు. కానీ కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కృష్ణంరాజు గారు మాట్లాడిన తప్పు కాబట్టి కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేసి ఈరోజు శ్రీనివాస గారిది తప్పు అయితే ఏం లేదు, మనకి ప్రూఫ్ కనిపిస్తుంది కదా లైవ్లో, ఎవరు తప్పుగా మాట్లాడారు, ఎవరు అన్యాయంగా దాన్ని మాట్లాడారు అనేది మనకు కనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఏంది, శ్రీనివాసరావు గారిని వదిలేయాలి, కృష్ణంరాజు గారిని అదుపులో తీసుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంటు శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు, మరి కొద్ది క్షణాల్లో కృష్ణంరాజు గారిని కూడా 100% అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బహుశా కృష్ణంరాజు గారు ఎక్కడున్నా సరే మీరు వచ్చి పోలీసులు లొంగిపోయింది, ఎందుకంటే మీరు మాట్లాడింది చాలా తప్పది, బాగా ఆలోచించుకోండి. బహుశా నాకు తెలిసి మీరు మాట్లాడిన మాటలు మీ కుటుంబ సభ్యులు ఎన్నా కూడా మహిళలు మిమ్మల్ని తిడతారు, అలా మాట్లాడడం తప్పు కదా, అలా ఎందుకు మాట్లాడని చెప్పి మిమ్మల్నే ఏలెత్తి చూపిస్తారు. సో అందాక ఎందుకు తెచ్చుకోవడం, నువ్వు మొన్న తిట్టావు, అమరావతి రాజధాని ప్రాంతంలో వాళ్ళని అవమానించావు, రెండో రోజు క్షమాపణ చెప్పావు, ఏమన్నా ఉపయోగం ఉందా, ఏమీ లేదు. నీ నోటి ద్వారా నువ్వు అన్న పాపానికి ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారు బలైపోయాడు. ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే, నీ నోటి నుండి నువ్వు ఎక్కడో లైవ్ పిలిచిన పాపానికి నువ్వు అన్న వల్ల కొమ్మినేని శ్రీనివాసరావు బలైపోయాడు. ఒక పక్క సాక్షి యాజమాన్యం వైఎస్ భారతి గారి గురించి విపరీతంగా ట్రోలింగ్ పెరిగిపోయింది. ఆలోచించుకో, ఒకసారి నువ్వు అన్న మాట నలుగురికి ఉపయోగపడి ఉండాలి, కానీ నీ నోటి నుంచి వచ్చిన మాట నలుగురు తిట్టే విధంగా అయితే ఉండకూడదు. ఏదేమన్నా సరే కృష్ణంరాజు గారు 100% ఆయన అన్న మాట తప్పు. నేను నిన్న వీడియోలో కూడా చెప్పా, ఇప్పుడు వీడియోలో కూడా చెప్తున్నా, కృష్ణంరాజు గారు అన్న మాట అయితే 100% తప్పు. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొమ్మినేని శ్రీనివాసరావు కంటే కృష్ణంరాజుని అదుపులో తీసుకుంటే చాలా బాగుండేది. సరే అంటే ఇక వీళ్ళిద్దరు ఉన్నారు కదా లైవ్ డిబేట్లో, అది ఇద్దరి మీదకి వచ్చేసింది.
ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇద్దరు దొంగతనానికి వెళ్ళినప్పుడు లోపల ఒకడు ఉంటాడు, బయట ఒకడు కాపలు ఉంటాడు. లోపల ఒకటి తిరిగిపోయినాక ఎవరెవరు వచ్చారంటే పలానా మేము ఇద్దరం వచ్చామని చెప్తాడు. అప్పుడు బయట ఉన్న వాడి మీద కూడా ఆ దొంగతనం అనే కేసు వచ్చేసింది. అదేవిధంగా ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఆ విధంగా ఇరకపోయాడు. కృష్ణంరాజు వల్ల కొమ్మినేని శ్రీనివాసరావు బలైపోయాడు. సరే, ఏదేమన్నా పోలీసులు తీసుకున్నది మంచి నిర్ణయమే, కానీ కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేస్తే బాగుండేది. కొమ్మినేని శ్రీనివాసరావు కంటే కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేస్తే చాలా బాగుండేది. సరే, చూద్దాం పోలీసు అధికారులు ఏ విధంగా తీసుకుంటారో, చట్టపరంగా కోర్టు ఏ శిక్ష ఇస్తుందో అనేది మరి కొద్ది క్షణాల్లో మళ్ళీ మీకు అప్డేట్ అందిస్తా. 100% కృష్ణంరాజు గారు మాట్లాడిన తప్పు, కృష్ణంరాజు గారు వచ్చి లొంగిపోతే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.